హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన సిఎస్ఎఫ్ నుంచి చాలా రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ మనకి సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ కన్నా ముందు సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించిన రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన మనకి పీఈటీ జనవరిలో అయిపోవడం జరిగింది. ఇంతవరకు మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. సో వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి జూలై లాస్ట్ నుంచైనా ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచైనా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మంత్లో వాళ్ళకి ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ రావడం జరుగుతుంది. దాని తర్వాత అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. సో ఫైర్మెన్ సంబంధించిన ఎగ్జామ్ అయ్యాక డ్రైవర్ సంబంధించిన వాళ్ళకు కూడా అయిన తర్వాత మనకు సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనకు స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఉంది. సో ఈ ప్రాసెస్ మనకి సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన ఒక్కొక్క ప్రాసెస్ చేసుకొని అన్ని రిక్రూట్మెంట్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో మనకి 2024లో 3 రిక్రూట్మెంట్స్ రావడం జరిగింది. సో ఆ రిక్రూట్మెంట్స్ వచ్చేసి ఫైర్ మ్యాన్, డ్రైవరు, కానిస్టేబుల్. సో 25లో స్పోర్ట్స్ సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చింది హాకీలో. అదేవిధంగా మామూలు జనరల్ వచ్చేసి స్పోర్ట్స్లో వచ్చింది. సో మనం నార్మల్గా చూసుకుంటే టోటల్ ఎంతమందికి ఫిజికల్ కండక్ట్ చేస్తారంటే 9,22,668 మందిని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఎంతమంది సో ఫిజికల్కి పిలవడం జరుగుతుంది. సో మన సౌత్ జోన్ చూసుకుంటే 71,575 మందిని ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సౌత్ జోన్లో వచ్చేసి ఏపీ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ జోన్లో సో మనకి ఫిజికల్ సెంటర్ చూసుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, బేల్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించింది. సో కింద 3 వచ్చేసి కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి. సో మన ఓవరాల్గా చూసుకుంటే సౌత్ జోన్లో 71,575 మందిని ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో దానిలో మీరు చూసుకోండి. సో మనకి స్టేజెస్ వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయి: పీఈటీ, పిఎస్సి, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్. సో ఈ 3 వచ్చేసి 1 డే ఆర్ 2 డేలో క్లియర్ చేయడం జరుగుతుంది. పీఈటీ, పిఎస్సి ఎవరు క్వాలిఫై అవుతారో దాని తర్వాత డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు ఇప్పటి నుంచే ఫిజికల్కి రెడీ అవ్వండి. అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ట్రేడ్ టెస్ట్ కూడా చేసుకొని మీకు అంటే మీ యొక్క ట్రేడ్ టెస్ట్ ఏ అప్లై చేశారో ఆ స్కిల్ నేర్చుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనకి అన్నీ 1 డేలో జరగవచ్చు లేదా 2 డేస్లో జరగవచ్చు. సో ఎలా అయినా జరగవచ్చు. కానీ ఈ 3 అన్నీ ఒకసారి జరుగుతాయి. దాని తర్వాత ఈ 3 ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన నేను కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, మంచి మార్క్ టెస్ట్ రాస్తున్నారు, మంచి స్కోర్ వస్తుంది. సో మీరు పీఈటీ, పిఎస్టీ క్వాలిఫై అవుతారో, డాక్యుమెంట్స్ అన్ని క్వాలిఫై అవుతారో, ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. స్టేజ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు కష్టపడాల్సింది. నేను కోర్స్ కూడా చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్ యాప్లో. సో ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, సారంటే డైలీ ఫుల్ మార్క్ టెస్ట్ రాశారంటే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. సో మీకు సిఎస్ఎఫ్ సంబంధించిన కోర్సే కాకుండా 12+ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చూసుకోండి. 12+ కోర్సెస్ అంటే మీరు సిఎస్ఎఫ్ ఫైర్ మ్యానే కాకుండా సిఎస్ఎఫ్ ట్రేడ్ మ్యానే కాకుండా సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ కూడా ఉంటుంది దీనిలో. అదేవిధంగా బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అయినా కానీ ఓకే ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి సంబంధించిన ఆల్ ఎగ్జామ్స్కి మీరు దీనిలో ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి 120+ మార్క్ టెస్ట్ ఉంటాయి. 100+ స్టడీ నోట్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ సిలబస్ మీరు క్లియర్ చేసుకొని మార్క్ టెస్ట్ రాయండి. లేదంటే సగం సిలబస్ చేసుకుని కానీ మీరు మార్క్ టెస్ట్ రాశారంటే డైలీ 1 మార్క్ టెస్ట్ రాశారంటే మంచి మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు 300 కాకుండా ఇంకా డిస్కౌంట్ కావాలంటే ఈఎన్బి క్యూఎన్ అని మీరు కూపన్ కోడ్ని యూజ్ చేసి మీరు 12% డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఈఎన్బి క్యూఎన్. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి మీరు కోర్సు లేదంటే 1 year పాస్పోర్ట్ తీసుకున్నా కానీ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈఎన్బి క్యూఎన్ అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు 12% డిస్కౌంట్ తీసుకుంటారు. సో 1 year పాస్పోర్ట్ తీసుకున్నారంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే 1 year వరకు మీరు ఈ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు.
అది కూడా మంచి అవకాశము. ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. యాప్ తీసుకుని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. సో రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఎంతమంది క్వాలిఫై అవుతారో కూడా చూసేద్దాం. సో డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకార్ట్లో ఉంటుంది, చూసేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకండి, ఇప్పటి నుంచి మీరు చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి అన్నీ ఒకసారి విధంగా జరుగుతున్నాయి కాబట్టి. సో టెట్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫై అని చెప్పాను. సో వాళ్ళ ముందర మీ యొక్క స్కిల్ని చూపించారంటే, మంచిగా చేశారంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో మీరు ఏ టెట్ టెస్ట్కి అప్లై చేస్తారో దానికి సంబంధించిన స్కిల్ ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో 3 స్టేజెస్ ఉంటాయి. పీఈటీ, పిఎస్సీ, డాక్యుమెంటేషన్, టెట్ టెస్ట్. ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంటారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మన డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్లో 1:2 కింద తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 1:2 కింద తీసుకోవడం జరుగుతుందంటే మనకి వ్యాకెన్సీ వచ్చేసి 1161 పోస్టులు ఉండడం జరిగింది. సో దానిలో మనకి 1:2 కింద తీసారంటే 2322 మంది ఉండడం జరుగుతుంది. సో లాస్ట్కి వచ్చేసి 1161 మంది. సో చూసుకోండి కాంపిటీషన్ ఎలా ఉందో. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి 1:2 కింద పిలవడం జరుగుతుంది, సేమ్ SSCGD లాగానే. సో మెడికల్ అయిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఫైనల్ కట్ ఆఫ్ అంటే మినిమం మనకి 80+ ఉంటే వచ్చే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. సో ఇందువల్ల మంచి మార్క్సే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే నో నెగిటివ్ మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి ఇలాంటి నో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 12th లెవెల్ బేస్ ఉంటుంది ఎగ్జామ్. మనకి ఎగ్జామ్ డేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఫిజికల్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఫిజికల్ ఉండే అవకాశం ఎప్పుడు ఉందంటే మనకి ఇప్పుడు CSF ఫైర్మెన్ ఎగ్జామ్ వచ్చేసి జూలై లాస్ట్ వీక్ అయినా ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయినా జరిగే అవకాశం ఉంది. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మనకు 1 మంత్కి పెట్టడం జరుగుతుంది. సో సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది ఫిజికల్. సో మనకి ఫిజికల్ ఆగస్ట్ లాస్ట్ వీక్ అయినా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయినా ఉండే అవకాశం ఉంది. సో యాప్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో CSF సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. కోర్స్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.